Dear viewers, good evening to all of you. Today I would like to deal with one important terms under present tense, that is present perfect continuous tense, that is fourth tense. In the previous video, I happened to give you some peripheral view of it. Now, I want to deal with uses. Structure, you know it. Have like a has plus been plus present participle plus object plus extra words. ఇచ్చేవారు రెండు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రెజెంట్ పార్టిసిపల్ అంటే ఏమన్నా ఇడిగారు. దీని గురించి ఇచ్చున్నా నేను సబ్జెక్టులు ఏముంటాయని. యూజర్స్కి వచ్చేటప్పటికి ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? ప్రజెంట్లో అది పర్ఫెక్ట్ అయిపోయింది, అంటే కంప్లీట్ అయిపోయింది, అంతటితో ఆగల. అంతకుముందు టెన్స్ అయితే ప్రజెంట్లో పర్ఫెక్ట్ అయిపోయినట్టు, అంతే అయిపోయినట్టే. ఇదేంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ మళ్ళీ కంటిన్యూ అవుతా ఉంది. చిత్రం ఎప్పుడో స్టార్ట్ అయింది, జరిగింది, ఇంకా జరుగుతూ ఉంది, ప్రస్తుతం ఫ్యూచర్లో కూడా జరగటానికి వీలుంది, జరిగే ఛాన్స్ ఉంది. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ అనుకో, ఫ్యూచర్ సంగతి మాట్లాడదు, అంతటితో అయిపోయింది, అంతే ఫినిష్డ్. అందువల్ల ఇక్కడ దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఫోకస్ ఆన్ డ్యూరేషన్ అండ్ ఎఫెక్ట్ అంటాడు. డ్యూరేషన్ అండ్ ఎఫెక్ట్ ఎంతకాలంగా జరుగుతుందో చెప్తా ఉంది, దాని ప్రభావం కూడా మనమేనా అంటే దాని ప్రభావం ఎలా ఉందో కూడా చెప్పొద్దు అనమాట. యూజెస్కి రండి, ఉదాహరణ చూస్తే అర్థం ఉంది. యూజ్ 1, యాక్షన్ స్టార్టెడ్ సమ్ టైమ్ ఇన్ ది పాస్ట్. గతంలో ఎప్పుడో ఒకప్పుడు పని స్టార్ట్ అయింది, అండ్ కంటిన్యూడ్ టిల్ నౌ, ఇప్పుడు వరకు కంటిన్యూ అయింది, అండ్ స్టిల్ కంటిన్యూ ఈవెన్ నౌ, ఇంకా కంటిన్యూ కూడా అవుతూనే ఉంది భవిష్యత్తుకు కూడా. ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మండే. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మండే, మండే నుంచి అంటే సమ్ ప్రీవియస్ డే ఏదో ఉంటుంది, అప్పటి నుంచి రైనింగ్ అంటాడు. అట్లే దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 5 days. పైన సిన్స్ మండే అన్నాడు, ఇక్కడేమో ఫర్ 5 days అన్నాడు. పీరియడ్ ఆఫ్ టైం, పైనేమో డెఫినిట్ టైం, దాన్ని పాయింట్ ఆఫ్ టైం అంటాడు. అంటే టైంలో ఒక పాయింట్ అనమాట, స్థిరమైన ఒక టైం ఉంటుంది. ఆ టైం నుంచి పీరియడ్ ఆఫ్ టైం అంటే లెంగ్త్ ఆఫ్ టైం, ఇంతకాలంగా అని అర్థం. చిన్న మనం ఇంతానే ఉన్నాం. పాయింట్ ఆఫ్ టైంకి ఏమో సిన్స్, పీరియడ్ ఆఫ్ టైంకి ఏమో ఫర్ అని వాడతాడు. ఇంకో ఎగ్జాంపుల్, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 5 days అన్నాడు. ఇందా చెప్పాను, ఇది 5 రోజుల నుంచి ఆడుతా ఉన్నారు వాళ్ళు ఆట. ఇది ఇందా చెప్పినట్లే ఫోకస్ ఆన్ డ్యూరేషన్, ఎంతకాలంగా అనేది మెయిన్ అనుకోండి పాయింట్. దాని ఎఫెక్ట్, మండే నుంచి వర్షం రావటం వల్ల ఏమైంది ఎఫెక్ట్? ద గ్రౌండ్ ఈజ్ వెట్, గ్రౌండ్ తడిగా ఉంది.
క్రికెట్ ఆడుతూ ఉన్నారు 5 రోజుల నుంచి. దానివల్ల ఏమైంది? దే ఆర్ టైర్డ్. దాని ఎఫెక్ట్ టైర్డ్ అంటే కొంచెం అలసట చెందారు అని అర్థం. ఇట్లా చెప్తా ఉందన్నమాట యూజ్ 1లో. ఇది గుర్తుంచుకోవాలా. యూజ్ 2 మాట్లాడుతున్నాం. యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ది పాస్ట్ అండ్ కంటిన్యూడ్ అప్ టు నౌ అండ్ స్టాప్డ్ టెంపరరీలీ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఈజ్ స్టిల్ ఫెల్ట్. చూసారా, గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాకా జరిగింది, ప్రస్తుతానికి టెంపరీగా అయిపోయింది, పర్మనెంట్గా కాదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కనుక అయినట్లయితే ఆగిపోద్ది అంతే. ఇది అలా కాదు, టెంపరీగా ఆగింది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని అర్థం. దాని ఎఫెక్ట్ కూడా మనం చూడొచ్చు. ద బేబీ హ్యాస్ బీన్ క్రయింగ్ ఫర్ హాఫ్ ఎన్ అవర్. ఆ బేబీ అరగంట నుంచి ఏడుస్తూ ఉన్నది. కాన్సన్ట్రేషన్ ఏంది? డ్యూరేషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్. హాఫ్ ఎన్ అవర్ అనేది ఒక పీరియడ్ ఇచ్చాడు. ఎఫెక్ట్ ఏంది? ఆ బేబీ యొక్క ఫేస్ రెడ్గా ఉండటము, కోపంగా ఉండటము, అలా ఆ ఎఫెక్ట్ కనపడతా ఉంటుంది అనమాట. ఏడస్తా ఆపింది, టెంపరీగా, కంటిన్యూ కాల, టెంపరీగా ఆపింది, మళ్ళీ స్టార్ట్ చేయబోతుంది అనే సెన్స్లో కూడా మనం పని ఆగినా కూడా టెంపరీ కాబట్టి ఆగినా కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడుకోండి అంటున్నాడు. ఇది నాకు ఎక్స్ట్రాగా దొరికిన పాయింట్ అన్నమాట. ఇది మాత్రం అందరికీ తెలిసిందే. చూడండి, ఇందా చెప్పాను కదా, అవి పరీక్షల్లో ఎలా గుర్తుపట్టాలా. కీవర్డ్స్, సిన్స్ అనేవి పాయింట్ ఆఫ్ టైము ఏంది, నేమ్ ఆఫ్ టైం ఇన్ టైం అనమాట. చూడు, జాన్వరి అని కానీ, ఎగ్జాంపుల్ 10 AM అని, మార్నింగ్ అని, మండే అని, 1980 అలా మనకు పీరియడ్ వస్తుంది. గంటలు కావచ్చు, అవర్స్ కావచ్చు, డేస్ కావచ్చు, అంటే నేమ్ చెప్తారన్నమాట. గంటలు, ఫలానా గంట. పార్ట్ ఆఫ్ ది డే, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, పార్ట్ ఆఫ్ ది డే. అట్లే మండేనా, ట్యూస్డేనా, అట్లా నేమ్ ఆఫ్ ది డే, అట్లే నేమ్ ఆఫ్ ఇయర్, అలా వస్తాయి అన్నమాట. సమ్మర్ అనేది అంటే సీజన్ పేరు కూడా రావచ్చు. చూసారా, నేమ్ ఆఫ్ మంత్ జనవరి, ఫిబ్రవరి. అట్లే పీరియడ్ ఆఫ్ టైంకి ఏమి వస్తాయి? ఉదాహరణకి ఇన్ని నిమిషాలని, ఇన్ని సెకండ్లని, అంటే 5 minutes 5 seconds చాలా. అవర్స్ అని, డేస్ అని, 5 days అని, 5 years అని, అలా డికేడ్స్ అని, సెంచురీస్ అని, అలా లెంత్ ఆఫ్ టైం కూడా చెప్తా ఉంటుంది. అప్పుడు పీరియడ్ ఆఫ్ టైం వాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్.